హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్, కర్నూలు. మనలో చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులకు ఒక సొంత ప్రాపర్టీ కొనడం అంటే జీవితంలో ఒకే ఒక్కసారి వాళ్ళు పెట్టే పెద్ద పెట్టుబడి. అయితే కొంతమంది అజాగ్రత్త వలన, నిర్లక్ష్యం వలన ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి లీగల్ సమాచారం తెలుసుకోకుండా క్రయ విక్రయాలు జరపడంతో భవిష్యత్తులో కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ప్రాపర్టీ కొనడం అంటే అది కేవలం లావాదేవీలకు సంబంధించిన విషయం కాదండి, అదొక లీగల్ ప్రొసీజర్. సో ఇవాళ నేను మీకు ఒక ప్రాపర్టీ కొనే ముందు పలు జాగ్రత్తల గురించి చెప్పబోతున్నాను. మనలో చాలా మంది కేవలం ఒక ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూసి ప్రాపర్టీ ఓనర్షిప్ టైటిల్ ని డిసైడ్ చేస్తూ ఉంటాము. అయితే మనం గమనించాల్సిన విషయం, ఈసీ అంటే అది కేవలము రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతున్న క్రయ విక్రయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆ ఒక్క సర్టిఫికేట్ తో ఓనర్షిప్ ని డిసైడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీపీఏ ట్రాన్సాక్షన్ జరిగి ప్రిన్సిపల్ తన పవర్స్ ని అటార్నీకి ట్రాన్స్ఫర్ చేస్తున్న ట్రాన్సాక్షన్ మనకి ఈసీలో కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రిన్సిపల్ గనక చనిపోయి ఉన్నట్టయితే అతను చనిపోయిన మరో నిమిషమే ఆ ట్రాన్సాక్షన్ ఆటో రివోక్ అయిపోతుంది. అయితే ఇవేవి మనకు ఈసీలో కనబడవు కాబట్టి ఆ అటార్నీ ద్వారా మనం గనక ఆ ప్రాపర్టీని కొన్నట్టయితే భవిష్యత్తులో అది లీగల్లీ ఇన్వాలిడ్, అది నేరం కూడా. సో ఇదే విధంగా మనకు కోర్టులో ఆ ప్రాపర్టీకి సంబంధించి స్టే ఉండని, ఇంజెక్షన్ ఆర్డర్ ఉండని, ఇవేవి ఆ ఈసీలో కనిపించవు. కాబట్టి భవిష్యత్తులో మనం గనక ఆ ప్రాపర్టీ కొన్నట్టయితే భవిష్యత్తులో ఆ ప్రాపర్టీని ఉపయోగించుకోను లేము. సో ఒక్క ఈసీ చూసి మనం ఎప్పుడూ కూడా ప్రాపర్టీ ఓనర్షిప్ ని డిసైడ్ చేయలేము. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ తో పాటు అన్ని శాఖలకు సంబంధించిన రికార్డ్స్ ని చూసుకొని పరిశీలించిన తర్వాతే ఒక ప్రాపర్టీ ఓనర్షిప్ టైటిల్ ని డిసైడ్ చేయగలము. సో ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాకప్, కర్నూలు అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.